థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దాదాపుగా 850 వరకు జూమ్ లో జాయిన్ అయ్యారు. దాన్ని బట్టి మీ అందరికీ దేవుని నామాన్ని బట్టి ఈ ఉదయకాలపు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది, చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చాం. ప్రకాష్ వినపడుతుందా నేను మాట్లాడేది? ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా సరే HbA1c లెవెల్స్ 6+ ఉండడం, అలాగే 7, 8 కూడా ఉండడం, ఈవెన్ యంగ్ పీపుల్ లో కూడా HbA1c అన్కంట్రోల్డ్ గా ఉండడం, అలాగే దానితో పాటుగా చాలా అంటే ఈ పారామీటర్స్ అన్ని కూడా అంటే ఈ మార్కర్స్ అన్ని డయాబెటీస్ సంబంధించిన మార్కర్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది చాలా అంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ పోస్ట్ వ్యాక్సినేషన్ ఎరాలో దాదాపుగా కిడ్నీ డిస్ఫంక్షన్ అనేది చాలా తరచు మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. చాలా మంది చిన్నపిల్లల్లో కూడా నిన్నటి దినాన ఒక 20 సంవత్సరాల బాబుకి కిడ్నీ సడన్ గా ఫెయిల్ అయ్యాయి అని చెప్పి అంటే చాలా కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ అంటే ఇంతకు ముందు కిడ్నీ డిస్ఫంక్షన్ కానీ లేకపోతే వీటన్నిటిలో కిడ్నీ డిస్ఫంక్షన్ గురించి చాలా అంటే ఇంతకు ముందు ఎక్కువగా వినేవాళ్ళం కాదు. కానీ అంటే 30-40 సంవత్సరాల క్రితం పోయిన తరంలో ఇటువంటి అంటే ఈ డిస్ఫంక్షన్ గురించి ఎక్కువగా వినేవాళ్ళం కాదు. కానీ ఇవాళ రేపు కిడ్నీ డిస్ఫంక్షన్ చాలా తరచుగా మనకు కనబడుతోంది. సో దానికి కారణాలు ఏమిటి అనేది కొంత పరిశీలన చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే అనియంత్రిత మధుమేహం. సో ఈ తెలుగులో చెప్పుకోవాలంటే కానీ అంటే నియంత్రణ లేకుండా ఉన్న ఈ చక్కెర స్థాయిలు దాని యొక్క పర్యవసానాలు ఏంటి అనేది కొన్ని మాటల్లో మనం తెలుసుకుందాం. సో చక్కెర స్థాయిలు, సో గ్లూకోజ్ లెవెల్స్, బ్లడ్ లో గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉండాలి అనేది మనం చూస్తే గనక ఐడియల్ గా మనం చూస్తే 80 నుంచి 90 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. ఓకే, డెసిలీటర్ అంటే లీటర్ లో 10వ వంతు కదా. సో ఒక డెసిలీటర్ లో ఒక 100 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఫాస్టింగ్ అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఉండే చక్కెర స్థాయిలు ఉండాలి. సో మామూలుగా ఐడియల్ గా చూస్తే కనుక 80 నుంచి 90 మధ్యలో ఆ స్థాయిలు ఉండాలి. ఆ స్థాయి ఉండకుండా ఇవాళ రేపు చాలా మందిలో 200, 250, 300 ఈ లెక్కలో అంటే ఉండడం జరుగుతుంది. ఎందుకు ఆ నియంత్రణ లేకుండా పోతుంది అనే విషయం మనం చాలా శోచనీయమైన విషయం. సో మనం ఆ చక్కెర స్థాయిని మనం చూస్తే గనక ఒక డెసిలీటర్ లో అంటే 10వ వంతు, లీటర్ల 10వ వంతులో 80 నుంచి 90 మిల్లీగ్రాములు ఐడియల్ గా ఉండాలి. అంటే మొత్తం బాడీ అంతట్లోనూ ఒక అడల్ట్ బాడీలో దాదాపుగా 6 లీటర్ల నుంచి 8 లీటర్ల ఒక చక్కెర అంటే రక్తం ఉండడం జరుగుతుంది. ఆ 8 లీటర్ల 6 లీటర్లు అనుకుంటే కనుక దాంట్లో దాదాపుగా 4.8 గ్రాములు మొత్తం బాడీ అంతట్లోనూ సర్క్యులేషన్ లో ఉన్న అంటే మన రక్తంలో చక్కెరని మనం కొలిస్తే గనక నార్మల్ గా ఉండవలసినది 4.8 గ్రాములు. అంటే ఒక టీ స్పూన్, ఒక 8 లీటర్ల, ఒక 6 నుంచి 8 లీటర్ల ఒక బకెట్ లో ఒక టీ స్పూన్ షుగర్ వేస్తే గనక అది దాదాపుగా బాడీలో ఉండవలసిన కాన్సన్ట్రేషన్. కానీ దానికి ఒక రేట్ అంటే అంటే దానికి 2 రెట్లు ఎక్కువగా ఉంటే కనుక 160 నుంచి 170 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండడం జరుగుతుంది. 160 నుంచి 170 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటే చాలా బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. బాడీ చాలా అంటే స్ట్రెస్ కు గురవుతుంది అనే విషయాన్ని నేను మరోసారి మీతో చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే సో బాడీలో ఈ యొక్క చక్కెర స్థాయిల్ని మెయింటైన్ చేయడానికి చాలా అంటే అద్భుతమైన వ్యవస్థ అనేది మనకుంది. సో ఈ వ్యవస్థ ఎటువంటిది అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు
ఆహారం సరిగ్గా అరిగి అది దాని యొక్క కాంపోనెంట్స్ లోకి, అంటే అది దాదాపు మ్యాక్రో న్యూట్రియన్స్ అంటాం. మ్యాక్రో న్యూట్రియన్స్ ఏమిటండి? సో మీకు పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్లు అంటే మాంసకృతులు, అలాగే ఫ్యాట్స్ అంటే క్రొవ్వు పదార్థాలు, ఇవి ఈ మూడు మ్యాక్రో న్యూట్రియన్స్. ఇవన్నీ మన ఆహారంలో సమతుల్యత ఉంటే అంటే ఆహారంలో సమతుల్యత ఉంటే ఇవన్నీ సక్రమంగా మనకు అరిగిపోయి వాటి యొక్క కాంపోనెంట్స్ గా బాడీ వాటిని అరిగించిన తర్వాత అవి మన ఇంటెస్టైన్ లూమెన్ లో నుంచి ప్రాపర్ గా లోపలికి అబ్జార్బ్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి లివర్ కి వెళ్ళి లివర్ నుంచి లివర్ లో కొంత ప్రాసెస్ చేయబడిన తర్వాత బాడీ అంతటికి శక్తిని సమకూర్చడానికి అవి దోహదపడతాయి అనేది మనం బేసిక్ సైన్స్ లో మొట్టమొదటి అంటే ప్రైమరీ సైన్స్ లో మనం సైన్స్ పాఠాల్లో మనం నేర్చుకున్న విషయాలు ఇవి. కానీ ఇప్పుడు షుగర్ స్థాయిలు, ఇప్పుడు మనం రైస్ తీసుకుంటే కనుక, లేకపోతే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తీసుకుంటే అవి సింపుల్ షుగర్స్ గా బాడీ మార్చి అవి బాడీలోకి వెళ్ళిన క్రమంలో, సో బాడీలో అంటే ఇప్పుడు చక్కెర స్థాయిలు పెరుగుతూ ఉన్న క్రమంలో మీ ప్యాంక్రియస్ అంటే క్లోమ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ ని విడుదల చేయడం ద్వారా ఆ ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేస్తే, ఆ ఇన్సులిన్ రిసెప్టర్స్, ఇన్సులిన్ గ్రాహకాలు కణాల మీద ఉన్న ఇన్సులిన్ గ్రాహకాలు సరిగ్గా పనిచేస్తే కనుక ఆ గ్రాహకాలని అంటే లో ఇన్సులిన్ బైండ్ అయిన తర్వాత ఈ యొక్క గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అనేవి అంటే సెల్స్ లోకి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అనేవి అంటే ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఈ గ్లూకోజ్ ని సెల్స్ లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ సెల్స్ లోకి కణాల్లోకి వెళ్ళిన గ్లూకోజ్ అంటే సీరంలో ఉన్న గ్లూకోజ్ కణాల్లోకి వెళ్ళడం ద్వారా అక్కడ అది ప్రాసెస్ అయ్యి శక్తిగా ఉపయోగపడడం. దాని గురించి ఇంతకు ముందు మైటోకాండ్రియాలో జరిగే విషయాల్ని క్యాన్సర్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పడం జరిగింది. సో ఆ మైటోకాండ్రియాలో ఈ శక్తిగా మారిన తర్వాత శక్తి వివిధ అంటే ఈ మెటబాలిక్ ప్రాసెస్లకి, జీవక్రియలకు ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనం అంటే దీన్నంతా మనం పరిశీలిస్తే గనక ఈ శక్తి తయారయ్యి అంటే శక్తి ఉత్పత్తి అయ్యే, అలాగే శక్తి మనం వాడుకునే ఈ కార్యక్రమాలన్నింటినీ మనకి మెటబాలిక్ ప్రాసెస్ అంటాం, ఈ మెటబాలిజం అంటాం. సో దీంట్లో ఆ క్రమంలో ఈ మెటబాలిక్ ప్రాసెస్లన్నీ సరిగ్గా జరుగుతూ ఉన్న క్రమంలో మనకు ఉండవలసిన చక్కెర స్థాయిలు 80 నుంచి అంటే 90 వరకు ఉండాలి. సో ఒకవేళ వెంటనే ఆహారం తీసుకున్న తర్వాత అది 120, 130కి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే క్లోమ గ్రంథి సరిగ్గా పనిచేస్తూ ఉంటే, ఇన్సులిన్ సరిగ్గా పనిచేస్తూ ఉంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోతే, ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉంటే, ఈ కణాలన్నీ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవుతూ ఉంటే, వాటికి స్పందిస్తూ ఉంటే, ఈ స్పందించే తీరు సరిగ్గా ఉంటే గనక 120 నుంచి 130 కంటే ఈ యొక్క షుగర్ లెవెల్స్, పోస్ట్ ప్రాండియల్ లెవెల్స్ కూడా పెరగకూడదు. పెరిగిన తర్వాత ఒకవేళ పెరిగినప్పటికీ వెంటనే ఒక గంట 2 గంటల లోపల మరలా 80 నుంచి 90 స్థాయికి అవి చక్కెర స్థాయిలు రావాలి. కానీ ఇవాళ రేపు ఉన్న పరిస్థితులు మనం చూస్తే కనుక ఎవరిని కదిలించినా ప్రతి ఒక్కరిలోనూ 150, 160, 170, 200, 250 ఈ షుగర్ లెవెల్స్ అలా ఉంటూ వస్తూ ఉన్నాయి. అలాగే ఇందాక సిస్టర్ చెప్పినట్లుగా వారికి అంటే హెచ్బిఏవన్సి అంటే ఏంటి? హీమోగ్లోబిన్ అనేది అంటే ఎర్ర రక్త కణాల్లో ఉండే హీమోగ్లోబిన్ అంటే ఒక ప్రోటీన్. అదేంటంటే హీమోగ్లోబిన్ అనేది మన ఆక్సిజన్ ని మన ఊపిరితిత్తుల్లో మనం పీల్చుకున్న ఆక్సిజన్ బ్లడ్ లో అంటే బ్లడ్ కి ట్రాన్స్ఫర్ అవడం ద్వారా అది హీమోగ్లోబిన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బాడీ అంతటికి ఆక్సిజన్ అందాలి అంటే గనక ఈ యొక్క ఎర్ర రక్త కణాల ద్వారానే బాడీ అంతటికి అందుతుంది. సో ఎర్ర రక్త కణాలు అనేవి అంటే హీమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్ కదా. సో ఆ ప్రోటీన్ అనేది ఇప్పుడు దీంట్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే గనక, మన రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే ఈ ప్రోటీన్స్ ఏమవుతాయంటే నాన్ ఎంజైమాటిక్ గా ఈ చక్కెరతో బైండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు హీమోగ్లోబిన్ మీద అంటే మనకు అంటే ఎర్ర రక్త కణాల్లో ఉన్న హీమోగ్లోబిన్ మీద A1 అనే ఒక పార్ట్ దానికి
అక్కడ ఇది బైండింగ్ అనేది ఇక్కడ నాన్ ఎంజైమాటిక్ బైండింగ్ అనేది జరగడం, అంటే ఈ షుగర్స్ బైండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చక్కెర స్థాయిలు ఎక్కువగా మన బ్లడ్ లో ఉంటే గనక ఆ చక్కెర స్థాయిలు మన ఈ గ్లైకాసులేషన్, అంటే హీమోగ్లోబిన్ ని గ్లైకాసులేషన్ అంటాం. అక్కడ హీమోగ్లోబిన్ లో ఉన్న A1 పార్ట్ కి అది అంటే బైండ్ అవ్వడాన్ని దాన్ని గ్లైకాసులేషన్ అంటాం. ఆ గ్లైకాసులేటెడ్ హీమోగ్లోబిన్ నే మనం మెజర్ చేస్తే గనక ఒక 3 నెలల పాటు ఉన్న ఆ యావరేజ్ షుగర్ లెవెల్స్ మనకు తెలుస్తాయి. సో ఓకే, దానిని బట్టి ఇంతకు ముందు ఇప్పుడు గ్లూకోజ్ సెంట్రిక్ డయాబెటిస్ అంటే ఈ మధుమేహాన్ని నిర్ధారించే ఒక గ్లూకోజ్ సెంట్రిక్ అప్రోచ్ లో ఏంటంటే, ఇంతకు ముందు ఫాస్టింగ్ షుగర్స్ కొంచెం ఎక్కువగా ఉంటే 110, 120 అలా ఉంటే కనుక ప్రీ డయాబెటిస్ అని, డయాబెటిస్ అని, అలాగే ఇంకా ఎక్కువగా ఉంటే కనుక అన్కంట్రోల్ డయాబెటిస్ అని అలా నిర్ధారించడం జరిగేది. ఆ తర్వాత హెచ్బిఏవన్సీని దాన్ని అంటే దాన్ని అంటే గ్లైకాసులేషన్ ని మనం అంటే దాన్ని కనిపెట్టిన తర్వాత ఇప్పుడు హెచ్బిఏవన్సీని ఆ నిర్ధారణకు వాడుతూ ఉన్నాం. సో హెచ్బిఏవన్సీలో 5.7 కంటే ఎక్కువ ఉంటే కనుక ప్రీ డయాబెటిస్ అని, అలాగే 6.4 కంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్ అని నిర్ధారించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా సిగ్నిఫికెంట్ అంటే అండర్స్టాండింగ్ లేకపోతే అవగాహన ఇక్కడ మనం తీసుకురావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అసలు హీమోగ్లోబిన్ ఏమిటి, అలాగే ఎర్ర రక్త కణాలు ఏమిటి అనేది మనం ఆలోచిస్తే గనక, ఒక ఆరోగ్యవంతమైన మనిషిలో ఎర్ర రక్త కణాల జీవిత కాలం 3 నెలలు ఉంటుంది. ఓకే, సో మీకు 3 నెలల వ్యవధిలో ఆ యొక్క హీమోగ్లోబిన్ లో ఉన్న, అంటే హీమోగ్లోబిన్ కి అంటే గ్లైకాసిలేషన్ అనేది జరుగుతూ ఉన్న క్రమంలో అది మనకు అంటే ఆ 3 నెలల వ్యవధిలో ఉన్న ఆ యొక్క అంటే అంటే ఆ జీవిత కాలంలో ఉన్న ఆ గ్లైకాసిలేషన్ ని మనం మెజర్ చేస్తే గనక దానినే HbA1c అంటే గ్లైకాసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం. ఆ గ్లైకాసిలేషన్ ని మనం మెజర్ చేస్తే గనక అది మన చక్కెర స్థాయిలు గత 3 నెలల్లో ఎలా ఉన్నాయి అనేది మనకు అర్థం అవుతుంది. ఇంకొక క్యావియట్ ఏంటంటే, ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ వెజిటేరియన్ పీపుల్లో వెజిటబుల్ డైట్ తీసుకునే వాళ్ళల్లో వీటి యొక్క అంటే ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం కొంత తక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే ఒక 70 రోజులు, అంటే 3 నెలల కాలం కంటే కూడా తక్కువగా ఉండడం, అది పరిశోధనల ద్వారా రుజువైన విషయం. సో ఒక మాట, మీకు ఇంకొక మాట చెప్తాను. మండే జాయిన్ అవ్వండి. దీన్ని చాలా విషయాలను, ఇంకా కిడ్నీ డిసీజ్ సంబంధించిన విషయాలను, ఇంకా పరిశోధన పత్రాలను, వీటన్నిటిని కూడా నేను మీకు చూపిస్తూ దాన్ని బట్టి మాట్లాడతాను. కానీ ఇప్పుడు జస్ట్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నాను. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు ఈ హెచ్బిఏవన్సీ లెవెల్స్, గ్లైకాసిలేషన్ అనేది జరుగుతున్న క్రమంలో మనం చూడవలసిన విషయాలు ఏమిటి అంటే, ఇప్పుడు వెజిటేరియన్ డైట్ లేకపోతే ప్లాంట్ బేస్డ్ డైట్ అని చెప్పి చాలా మన మనం అందరికీ విసుగు, అంటే చాలా చాలా ఎక్కువగా ఊదర కొట్టడం చాలా జరుగుతుంది ఇవాళ రేపు. సో దాని విషయం గమనిస్తే, ఇక ఈ ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకునే వాళ్ళలో ఈ హెచ్బిఏవన్సీ కొంత తక్కువగా ఉంటుంది. కానీ అది వాళ్ళ గ్లైసెమిక్ కంట్రోల్ కి ట్రూ మెజర్ కాదు, నిజమైన ఫలబద్ధ కాదు అనే విషయం మనకు ఇక్కడ దీన్ని చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకునే వాళ్ళలో ఈ యొక్క ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం 90 రోజులు కాకుండా ఇంకో 20-30 రోజులు తక్కువగా ఉండడం జరుగుతుంది. ఆ ఉండే క్రమంలో, అది తక్కువగా ఉండే క్రమంలో వాడి యొక్క HbA1c లెవెల్స్ చాలా ఆర్టిఫిషియల్ గా లోగా ఉండడం మనం అంటే చూడవచ్చు. సో దాన్ని బట్టి మనం వెజిటేరియన్ డైట్ లో HbA1c తగ్గుతున్నాయంటే దట్ ఈస్ నాట్ ఎ ట్రూ మెజర్ ఆఫ్ గ్లైసెమిక్ కంట్రోల్. గ్లూకోజ్ కంట్రోల్ కి అది నిజమైన ఫలబద్ధ కాదు. అలాగే నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళలో సరైన అంటే ప్రాపర్ డైట్, నేను సజెస్ట్ చేసే డైట్ తీసుకునే వాళ్ళలో ఎర్ర రక్త కణాలు కొంచెం ఎక్కువ కాలం జీవించడం, అంటే దాదాపు 90 రోజుల కంటే కూడా ఎక్కువ కాలం జీవించడం జరుగుతుంది. సో దాన్ని బట్టి వారిలో కొంత HbA1c లెవెల్స్ కొంచెం కొద్దిగా గొప్ప ఎక్కువైనా సరే దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. సో ఇప్పుడు గ్లైకాసిలేషన్ గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం.
సో ప్రతి ప్రోటీన్ కూడా ఇప్పుడు హెచ్బిఏవన్సి హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ లో గ్లైకాసిలేషన్ జరుగుతుంది అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో ఈ గ్లైకాసిలేషన్ అనేది దట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అది వెనక్కి తీసుకోలేని ప్రాసెస్ అది. కానీ ఇక్కడ హెచ్బిఏవన్సీలు మనకు పెరగడం తగ్గడం జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ యొక్క దీనికి ఒక నిర్ణీతమైన జీవితకాలం ఉంది కాబట్టి, ఎర్ర రక్త కణాలకి నిర్ణీతమైన జీవితకాలం ఉంది కాబట్టి. కానీ మన బాడీలో ఇంకా చాలా ప్రోటీన్స్ ఉన్నాయి కదా, మజిల్ ప్రోటీనే, అలాగే జాయింట్స్ లో ఉండే కార్టిలేజ్ కానీ ఇవన్నీ కూడా ప్రోటీన్సే. సో మన బాడీలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చక్కెర స్థాయిలు మన హీమోగ్లోబిన్ మాత్రమే గ్లైకాసిలేట్ చేయడం లేదు, అలాగే మిగిలిన మిగిలిన ప్రోటీన్స్ అన్నిటిని కూడా గ్లైకాసిలేట్ చేస్తూ ఉన్నాయి. మన మజిల్స్ ప్రోటీన్స్ చెప్పాను కదా. అలాగే మన మజిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, మన మజిల్స్ మొత్తం కండరాలన్నీ మజిల్సే. అలాగే ఇప్పుడు మన కనపడని ప్రాంతాల్లో కూడా, అంటే మన సర్క్యులేషన్, అంటే ఈ బ్లడ్ వెసల్స్, రక్త నాళాలన్నీ కూడా వాటి యొక్క స్మూత్ మజిల్స్ అంటాం. ఆ స్మూత్ మజిల్స్ లో కూడా ఇది వీటి యొక్క ప్రభావం ఈ యొక్క గ్లైకాసిలేషన్ యొక్క ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఎలాగూ అంటే, సో ఇప్పుడు జస్ట్ ఊరికే గ్లైకాసిలేషన్ అనేది, లేకపోతే ఇప్పుడు బ్లడ్ లో సర్క్యులేట్ అవుతున్న ఈ యొక్క షుగరు జస్ట్ ఎర్ర రక్త కణాలను గ్లైకాసిలేట్ చేయడంతో వదిలిపెట్టదు. అది ఒకవేళ అన్కంట్రోల్డ్ గా డయాబెటీస్ ఉంటే గనక, అన్కంట్రోల్డ్ లెవెల్స్ ఆఫ్ షుగర్స్ మన బాడీలో ఉంటే గనక, ఇక డే ఇన్ అండ్ డే అవుట్, ఇప్పుడు చాలా మంది ఇవాళ రేపు ఎక్స్పర్ట్లు చెప్పే విషయాలు మనం వింటూ, ఈ కొర్రలు, లేకపోతే సాములు, అరికలు, అవన్నీ కూడా కార్బోహైడ్రేట్సే. మన బాడీలో కార్బోహైడ్రేట్స్ ని ప్రాసెస్ చేసే మెకానిజం దెబ్బతిన్నప్పుడు మనం ఏమి తీసుకున్నా, ఇప్పుడు ఎంత ఆరోగ్యకరమైన గింజలు తీసుకున్నా అవి కార్బోహైడ్రేట్స్ గా మారడం, ఆ గ్లూకోజ్ కంట్రోల్ ని అది ఎఫెక్ట్ చేయడం స్పష్టంగా మనం గమనించవచ్చు. సో ఈ గ్లైకాసిలేషన్ అనేది ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క హీమోగ్లోబిన్ ని గ్లైకాసిలేట్ చేయడంతో అది వదిలిపెట్టడం లేదు. సరికదా, అదేంటంటే మిగిలిన ప్రోటీన్స్ అన్నిటిని కూడా అది గ్లైకాసిలేట్ చేయడం, అలాగే నాన్ ఎంజైమాటిక్ బైండింగ్ టు ప్రోటీన్స్ జరగడం, అది మిగిలిన ప్రోటీన్స్ అన్ని కూడా గ్లైకాసిలేట్ అవడం జరుగుతుంది. జరిగినప్పుడు జరిగే పర్యవసానం ఏమిటి అంటే, ఇంతకు ముందు ఒక మాట అన్నాను నేను, ఏంటంటే అవి ఇర్రివర్సిబుల్, అంటే ఈ నాన్ ఎంజైమాటిక్ బైండింగ్ ఆఫ్ ఈ షుగర్స్ ప్రోటీన్స్ తో నాన్ ఎంజైమాటిక్ బైండింగ్ అనేది, అది గ్లైకాసిలేషన్ అనేది, దట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో అందుకని చెప్పి ఈ మజిల్స్ కి, లేకపోతే మజిల్స్ లో ఉన్న ప్రోటీన్స్ కి ఈ గ్లైకాసిలేషన్ అయితే కనుక, దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ దోస్ మజిల్స్ టు క్రాస్ లింక్. ఇప్పుడు ఈ ప్రోటీన్స్ అన్ని కూడా ఇప్పుడు అంటే కొన్ని పరిభాషను నేను కొంత ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇక్కడ. దానిని ఒకవేళ మీకు అర్థం కాకపోతే ప్రశ్నలు అడగండి, దాన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఈ గ్లైకాసిలేషన్ అయిన ప్రోటీన్స్, అవి వాటిని ఏమంటారంటే, దే ఆర్ కాల్డ్ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్. ఓకే, ఏజిఈఎస్ అంటాం. అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్. ఓకే, సో దీంట్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే జరిగే నష్టం ఏమిటి? ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటే కనుక చాలా మందిలో ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను నేను. ప్రతి వారిలో జరిగే విషయాన్ని మనం చూస్తే కనుక, మొట్టమొదట మీరు డయాబెటిక్స్ అని చెప్పి మీరు డయాగ్నోజ్ అవ్వగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని పెట్టేది, మీకు మెట్ఫార్మిన్ ఇస్తారు, అలాగే లేకపోతే గ్లిమిప్రైడ్ ఇస్తారు, లేకపోతే సీటగ్లిప్టిన్స్, GLP-1 అగనిస్టులు ఇస్తారు. అలాగే ఇంకొంచెం ఫ్యాన్సీగా వెళ్తే కనుక SGLT2 ఇన్హిబిటర్స్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా చాలా, ఇప్పుడు డయాబెటీస్ ని, మధుమేహాన్ని డీల్ చేయడానికి చాలా డ్రగ్స్ వచ్చేసాయి. సో కానీ వీటన్నిటి యొక్క పర్యవసానం ఏమిటి అంటే, ఇవన్నీ వాడుతూ ఉన్నప్పుడు ఎవరు మీకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, లేకపోతే ఒకవేళ మీకు ఏమైనా డెఫిషియన్సీ ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి, లేకపోతే పోషకాల్లో ఉన్న లోపాలను సరి చేసుకోండి, మీకు మజిల్స్ సరిగ్గా ఉండడం లేదు, లేకపోతే మజిల్ లాస్ అవుతుంది, సార్కోపీనియా ఉంది, ఆ సార్కోపీనియాని సరి చేసుకోండి. ఇవన్నీ ఏమి చెప్పకుండా
జస్ట్ ఊరికే ఈ డ్రగ్స్ వేసుకోండి దీని వలన కంట్రోల్ అవుతుంది అంటారు. సో ప్రాబ్లం ఏంటంటే ఆ డ్రగ్స్ వేసుకుంటే కంట్రోల్ ఉండడం లేదు సరికదా. అదేమవుతుందంటే ఆ డ్రగ్స్ కోసం మీరు అరే డయాబెటీస్ మందులు తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ తినాల్సి ఉంటుంది, మందుల కోసం ఎక్కువ తినాల్సి ఉంటుంది అని చెప్పి మందుల్ని ఫిట్ చేయడానికి మీరు ఇంకా ఎక్కువగా ఆహారం తీసుకోవడం, దాని వలన మీ హెచ్బిఏవన్సీ లెవెల్స్ పెరిగిపోవడం జరుగుతుంది. హెచ్బిఏవన్సీ లెవెల్స్ పెరుగుతూ ఉంటే దాని యొక్క అంటే దాని అర్థం ఏంటంటే మీకు గ్లైసిమిక్ కంట్రోల్ సరిగ్గా ఉండడం లేదు. హెచ్బిఏవన్సీ లెవెల్ పెరుగుతుంది అంటే కనుక హెచ్బిఏవన్సీ లెవెల్ ఒకటే పెరగడం లేదు, దేర్ ఆర్ సో మెనీ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ ద బ్లడ్. ఓకే, సో మీకు రక్తంలో ఏజిఈఎస్ అనేవి చాలా ఎక్కువగా ఉత్పత్తి అవడం జరుగుతుంది. ఆ ఏజిఈఎస్ అనేవి ఉత్పత్తి అయ్యి బ్లడ్ లో తిరుగుతూ ఉన్నప్పుడు ద వే బాడీ డీల్స్ విత్ ఆ బాడీ ఏజిఈఎస్ తో డీల్ చేసేది విధానం ఏమిటి అంటే, ఓకే, ఏజిఈఎస్ కి కావాల్సిన ఒక రిసెప్టర్ ఉంటుంది, దాన్ని రేజ్ అంటాం. రేజ్ యాక్సెస్ ఈస్ ద వన్ విచ్ generates a lot of inflammation. Okay, రేజ్ యాక్సెస్. సో ఓకే, సో దీని గురించి ఇంకా కొన్ని విషయాల తర్వాత మనం తెలుసుకుందాం, నెక్స్ట్ సెషన్ లో మనం తెలుసుకుందాం. కానీ సో ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతున్న క్రమంలో జరిగేది ఏమిటి అంటే, ఈ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ లో ఒకవేళ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతూ ఉంటే ఈ ప్యాంక్రియాస్ దాని ఎఫెక్టివ్నెస్ ని కోల్పోతూ ఉంటుంది. క్రమేణా ప్యాంక్రియాస్ ఎఫెక్టివ్నెస్ ని కోల్పోతూ, సో దానికి అంటే ఇన్సులిన్ ని జనరేట్ చేయవలసిన లేకపోతే ఉత్పత్తి చేయవలసిన ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేకపోవడం అనేది ప్రధానమైన కారణంగా నిలబడుతుంది. సో అది జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్, సో ఇప్పుడు మీకు ఇప్పుడు ఏజ్ యాక్సెస్ జనరేట్ చేసే ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ తో ఇంకా ప్యాంక్రియాస్ ఇంకా స్ట్రెస్ కు గురవడం, దాని వలన ఇంకా దీని అంటే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయిన తర్వాత ఇంకా చక్కెర స్థాయిలు ఇంకా పెరిగిపోవడం. సో మీరు ఈ మందులు తీసుకుంటున్న క్రమంలో కూడా మీకు చక్కెర స్థాయిలు పెరిగిపోవడం, దాని వలన వచ్చే హెచ్బిఏవన్సీ లెవెల్స్ ఇంకా పెరిగిపోవడం, ఆ పెరుగుతున్న క్రమంలో ఇంకా ఏజిఈఎస్ ఇంకా ఎక్కువ డెవలప్ అంటే అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ ఇంకా ఎక్కువ అవడం, దాని వలన ఇంకా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవడం. దిస్ ఈస్ విషియస్ సైకిల్. ఇది ఒక విష వలయం లాంటి ఒక సమస్య మన బాడీలో ఉత్పన్నం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందాక నేను ఒక మాట అన్నాను ఏంటంటే ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్పి. కొన్ని ప్రోటీన్స్ విషయంలో మనం చూస్తే ఒకవేళ జాయింట్స్ లో ఉన్న జాయింట్స్ కనుక గ్లైకోసిలేట్ అయితే కనుక, జాయింట్స్ లో ఉన్న ప్రోటీన్స్ గ్లైకోసిలేట్ అయితే దెర్ ఇస్ నో వే ఆఫ్ గోయింగ్ బ్యాక్. అది మళ్ళీ దానిని వెనక్కి తీసుకెళ్ళడం సాధ్యం కాదు. అలాగే లివర్ లో ఉన్న ప్రోటీన్స్ కానీ, లేకపోతే మజిల్స్ లో ఉన్న ప్రోటీన్స్ కానీ, లేకపోతే కనెక్టివ్ టిష్యూలో ఉన్న ప్రోటీన్స్ కానీ గ్లైకోసిలేట్ అయితే దానిని వెనక్కి తీసుకువెళ్ళడం సాధ్యం కాదు. ఈ గ్లైకోసిలేషన్ ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను ఏంటంటే, ఒకవేళ మీట్స్ ని లేకపోతే మనం తీసుకునే మాంసాహారాన్ని మనం కట్టెల పొయ్యి మీద కానీ లేకపోతే ఎక్కడైనా పొయ్యి మీద అంటే గ్రిల్ మీద పెడితే దాని మీద జరిగే ఆ మయాడ్ రియాక్షన్స్ అంటాం. అదేంటంటే దాని మీద బ్రౌనింగ్ రియాక్షన్స్. ఆ బ్రౌనింగ్ రియాక్షన్స్ ఏంటంటే దట్ ఈస్ వాట్ ఈస్ ఈ గ్లైకోసిలేషన్. ఈ ఉదాహరణ అదేంటంటే, సో ఆ మయాడ్ రియాక్షన్స్ అంటే దాదాపుగా మన బాడీలో ఉన్న ప్రోటీన్స్ అన్ని దాదాపుగా కుక్ అయిపోవడం, లేకపోతే దాదాపుగా బ్రౌన్ గా అయిపోవడం అనేది దట్ ఈస్ వాట్ గ్లైకోసిలేషన్ అండ్ ఏజిఈఎస్ అంటే ఈ అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ ఫామ్ అయితే కనుక దట్ ఈస్ వాట్ దే డూ. ఆ విధంగా ప్రోటీన్స్ అన్ని జాయింట్స్ అన్ని అంటే వయసు పైబడ్డట్టుగా అవడం, స్కిన్ లో ముడతలు రావడం, ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఈ యొక్క ఏజిఈఎస్ వలన ఈ ప్రోటీన్ క్రాస్ లింకింగ్ జరిగి ఈ ప్రోటీన్స్ అన్ని కూడా చాలా స్టిఫ్ అయిపోవడం. చాలా స్టిఫ్ అయిపోవడం అంటే చాలా అవి అంటే మాలియబుల్ గా ఉండాలి, అవి చాలా సాఫ్ట్ గా ఉండాలి, సఫుల్ గా ఉండాలి. సాఫ్ట్ గా ఉండకుండా ఈ ఏజిఈఎస్ వలన జరిగే ఒక డ్యామేజ్ తో ఆ ప్రోటీన్ క్రాస్ లింకింగ్ జరిగి ఆ ప్రోటీన్స్ అన్ని కూడా స్టిఫ్ అయిపోవడం, చాలా చాలా హార్డ్ గా అయిపోవడం జరుగుతుంది. ఆ హార్డ్నెస్ అనేది మీ యొక్క ఈ బ్లడ్ వెసల్స్ లో జరిగితే దట్ లీడ్స్ టు బ్లడ్ ప్రెషర్, దట్ లీడ్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్ఫంక్షన్స్. అలాగే సో ఇప్పుడు కిడ్నీస్ దగ్గరికి వద్దాం.
కిడ్నీస్ దగ్గరికి వస్తే కనుక ఈ కిడ్నీస్ లో కూడా ఈ ప్రోటీన్స్ యొక్క ఉత్పత్తి, ప్రోటీన్స్ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మనం అంటే సైన్స్ బేసిక్ సైన్స్ బుక్స్ లో చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ యొక్క మన ఇప్పుడు హెచ్బిఏవన్సీ లెవెల్స్ పెరుగుతూ ఉంటే గనక అది ఏ ప్రోటీన్స్ ని అది వదిలిపెట్టదు అనే విషయాన్ని మీరు తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే సో ఇప్పుడు కిడ్నీస్ లో కూడా ఈ ప్రోటీన్ క్రాస్ లింకింగ్ జరిగితే కనుక కిడ్నీలో కంటిన్యూస్ గా ఆ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రాస్ లింక్ ప్రోటీన్స్ వలన ఇప్పుడు ఇంకొక మాట ఇంతకు ముందు చాలా సార్లు నేను చెప్పడం జరిగింది ఏంటంటే కిడ్నీ అనేది లేకపోతే ఈ మూత్రపిండాలు అవి ఫిల్టరేషన్ చేయడం కానీ లేకపోతే వీటన్ని చాలా విషయాల్లో అవి చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తాయి. మీ బ్లడ్ లెవెల్స్ మెయింటైన్ చేయడంలో కానీ లేకపోతే మీ అంటే ఈ యొక్క బ్లడ్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ చేయడంలో కిడ్నీల యొక్క పాత్ర ఎంతైనా ఉంది. ఇదేంటంటే కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. వాటిని జనరేట్ చేయడంలో కిడ్నీ యొక్క పాత్ర ఎంతో ఉంది. సో ఇవన్నీ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే కనుక ఈ కిడ్నీల్లో ఈ ప్రోటీన్స్ అన్ని క్రాస్ లింక్ అయిపోయి అవి సరిగ్గా పనిచేయకపోతే కిడ్నీలు సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. అలాగే కిడ్నీలు శక్తిని చాలా ఎక్కువగా ఉపయోగించుకునే సో కిడ్నీలు అంటే శక్తిని చాలా ఎక్కువగా ఉపయోగించుకునే టిష్యూస్ లో కిడ్నీస్ ఒకటి అన్నిటికంటే ఎక్కువగా. ఓకే, గ్రామ్ ఫర్ గ్రామ్ కిడ్నీస్ దే రిక్వైర్ లాట్ ఆఫ్ ఎనర్జీ, చాలా ఎనర్జీని కిడ్నీస్ ఉపయోగించుకుంటాయి. ఓకే, ఈ ఉపయోగించుకునే అంటే క్రమంలో ఇప్పుడు ఏంటో ఒకవేళ ప్రోటీన్ క్రాస్ లింకింగ్ అయితే కనుక దిస్ అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ దే లీడ్ టు మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్. శక్తి ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఇప్పుడు కిడ్నీలకి చాలా అన్నిటికంటే ఎక్కువగా శక్తి కావాలని చెప్పాను నేను ఇప్పుడే. కానీ శక్తి ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మైటోకాండ్రియాలో ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ ఈ అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ కనుక ఈ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ కి కారణమయ్యేటైతే అది నెమ్మదిగా అంటే కిడ్నీల్లో శక్తి ఉత్పత్తిని తగ్గించే అవకాశం చాలా ఎంతైనా ఉంది. సో ఆ శక్తి తగ్గిపోతూ ఉన్న క్రమంలో కిడ్నీ డిస్ఫంక్షన్ అనేది నెమ్మదిగా మన కనపడడం జరుగుతుంది. ఈ జరిగే కార్యక్రమాలన్నీ లేకపోతే ఈ జరిగే ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడా ఒక్క రోజులో జరిగేవి కావు. ఇవి కొన్ని దాదాపుగా సంవత్సరాల తరబడి జరిగే ప్రక్రియలు ఇవన్నీ. సో మనం తీసుకుంటున్నాం కదా, ఆహారం తీసుకుంటున్నాం కదా, బానే ఉంది కదా, మన పూర్వీకులు కూడా ఇలాగే తిన్నారు, మనం కూడా ఇలాగే పర్వాలేదు అనుకుంటే చాలా పొరపాటు వాళ్ళం అవుతాం. ఎందుకంటే పూర్వీకుల పనితీరు వేరు, పూర్వీకుల వారి యొక్క ఆహారంలో ఉన్న క్వాలిటీ వేరు, వాటిలో ఉన్న పోషకాలు వేరు. మన మోడర్న్ టైంలో ఉన్న ఇది కూడా చాలా అంటే డిఫరెంట్ గా మన ఆహార పదార్థాలన్నీ ఉన్నాయి అంటాలో ఎలాంటి సందేహం లేదు. దాని గురించే ఈ ప్లాట్ఫామ్ లో చాలా సార్లు మేము చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి అంటే సో ఇప్పుడు క్లియర్ గా మొదట అంటే గత తరంలో వాళ్ళు పనిచేసినట్లు మనం పనిచేయడం లేదు. ఆహారం మాత్రం దాదాపుగా 3 పూట్ల భోజనం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ తీసుకుంటూ ఉన్న క్రమంలో మన షుగర్ లెవెల్స్ పెరగడం, ఆ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఈ ప్రోటీన్ గ్లైకాసిలేషన్, ప్రోటీన్ క్రాస్ లింకింగ్ జరగడం, అలాగే అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ మన బాడీలో ఉత్పత్తి అవ్వడం, ఆ ఉత్పత్తి అయిన క్రమంలో మన కిడ్నీస్ ఇవన్నీ సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే కిడ్నీస్ ఒకటే కాదు మిగిలిన ఏరియాస్ లో కూడా బ్లడ్ వెసల్స్ లో ఎలా పనిచేస్తుంది అని చెప్పి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను నేను. అలాగే ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే బాడీలో ప్రోటీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క చక్కెర స్థాయిలు సరిగ్గా లేకపోతే అవి దే లీడ్ టు ఏజింగ్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఆఫ్ ద బాడీ. మన వయసు కంటే ముందే అవి ఇంకా అంటే వయసు పైబడ్డట్టు అవడం అనేది దీంట్లో ఉన్న ఒక చాలా దుష్పరిణామం అనే విషయం మనందరం అర్థం చేసుకోవాలి ప్రియులు. ఓకే, సో కిడ్నీ విషయంలో కిడ్నీ డిస్ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదట చెప్పేది ఏంటంటే ప్రోటీన్ ని తగ్గించండి. ఎందుకంటే ప్రోటీన్ మీట్స్ తగ్గించేసేయండి అని చెప్తారు. ఎందుకు? మీట్స్ తింటే గనక కిడ్నీల ఫిల్టరేషన్, కిడ్నీల మీద బాగా భారం పడుతుంది, దాన్ని బట్టి మీట్స్ ని తగ్గించాలి అని చెప్తారు. అలాగే ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఉప్పును తగ్గించాలి అని చెప్తారు. అలాగే
ఇంకా చాలా అంటే ఫ్యాట్ ని సరిగ్గా తగ్గించేయాలి అని చెప్తారు. ఇంకా మిగిలింది ఏముందండి తినడానికి? మళ్ళా మీకు తినడానికి మిగిలింది ఏంటి? మళ్ళీ కార్బోహైడ్రేట్స్ మిగులుతాయి కదా. ఓకే. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే కిడ్నీ డిస్ఫంక్షన్ లో మైల్డ్ టు మోడరేట్ కిడ్నీ డిస్ఫంక్షన్ లో ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది అనేది లేటెస్ట్ రీసెర్చ్ మనకు చెప్పే మెడికల్ రీసెర్చ్ చెప్పే విషయాలు. ఒకవేళ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో, ఓకే, సార్కోపీనియా ఉన్న వాళ్ళల్లో, అలాగే డయాబెటిస్ ఉండి సార్కోపీనియా ఉన్న వాళ్ళల్లో, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో ఒకవేళ కిడ్నీలు కనుక పొరపాటున తేడా వస్తే వాటి వలన జరిగే దుష్పరిణామాలు నిజంగా చాలా అంటే భయంకరమైన పరిస్థితులకు దారి తీస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాట ఏంటంటే ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ గురించి ఒక మాట చెప్తాను. ఏంటంటే ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఇట్ లీడ్స్ టు irregular distribution of fluids in the body. బాడీలో ఫ్లూయిడ్స్ అనేవి సరిగ్గా అంటే ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ లేకుండా ప్రోటీన్ అంటే ఒకవేళ ప్రోటీన్స్ అంటే ఒక ప్రోటీన్ ఉంటుంది బాడీలో, అది ఆల్బుమిన్. ఆల్బుమిన్ అనేది సరైన స్థాయిలో లేకపోతే బ్లడ్ వెసల్స్ లో నుంచి ఫ్లూయిడ్ బయటకు లీక్ అవుతుంది. ఆ లీక్ అయినప్పుడు ఆ క్యాపిలరీస్ లో నుంచి ఫ్లూయిడ్ లీక్ అయినప్పుడు జరిగేది ఏంటంటే కాళ్ళలో వాపులు, విపరీతమైన వాపులు, అన్కంట్రోల్డ్ గా ఉన్న వాపులు అనేది మనకు స్పష్టంగా మనకు కనబడుతుంది. దట్ లీడ్స్ టు కిడ్నీ డిస్ఫంక్షన్ నుంచి దట్ పుట్స్ అలాగా బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవుతూ ఉన్న క్రమంలో బ్లడ్ వెసల్స్ లో నుంచి ఈ క్యాపిలరీస్ లో నుంచి ఈ ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటే కనుక ఎందుకు లీక్ అవుతుంది? ఎందుకంటే ప్రోటీన్ డెఫిషియన్సీ వలన ఆల్బుమిన్ లెవెల్స్ తక్కువ అయితే కనుక. ఆల్బుమిన్ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్రోటీన్. ఆల్బుమిన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రోటీన్. అది ఆ ఆల్బుమిన్ అనేది సరిగ్గా లేకపోతే కనుక ఆల్బుమిన్ లో దాదాపుగా 530 నుంచి 536 అమినో యాసిడ్స్, అమినో ఆమ్లాల సముదాయం. ఓకే, సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ప్రోటీన్. ఆల్బుమిన్ సరిగ్గా పనిచేయకపోతే ఫ్లూయిడ్ డిస్ట్రిబ్యూషన్ లో చాలా మార్పులు జరుగుతాయి. దాని వలన జరిగేది ఏంటంటే ఈ బ్లడ్ వెసల్స్ నుంచి ఈ ఫ్లూయిడ్ లీక్ అవడం వలన ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఉంటుంది. That puts a lot of stress on the body, on the heart especially, and on the brain, and every organ in the body. That leads to very, very difficult complications. Okay? చాలా మందిలో అంటే దాదాపు క్రిటికల్ గా ఉన్న పేషెంట్స్ లో ఆల్బుమిన్ ఇంజెక్షన్స్ ఇస్తే దాని వలన ఈ యొక్క ప్రోటీన్ అంటే ఈ యొక్క ఫ్లూయిడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా అవడం మనం గమనించవచ్చు. సో అక్కడ దాకా తీసుకురావడం దేనికి? ప్రోటీన్ అనేది సరిగ్గా తీసుకుంటే దాని వలన వచ్చే ఈ దుష్పరిణామాలని మనం స్పష్టంగా అరికట్టవచ్చు. సో ఈ సార్కోపీనియా, డయాబెటిస్ డెవలప్ అవడంలో సార్కోపీనియా చాలా చాలా ఎక్కువ పాత్రను పోషిస్తుంది. అలాగే ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఈవెన్ కిడ్నీ ఫంక్షన్ లో కూడా చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు. ఇంకొక విషయం చెప్పి మనం దీన్ని ముగించుకుని మరలా మండే దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఇది కూడా అంటే మీకు ఆల్బుమిన్ ఒక ప్రోటీన్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ ప్రోటీన్ కూడా ఇప్పుడు ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆల్బుమిన్ కూడా గ్లైకోసిలేట్ అవడం జరుగుతుంది. ఆల్బుమిన్ కూడా గ్లైకోసిలేట్ అయితే కనుక ప్రాబ్లమ్ ఇస్ దట్ ఆల్బుమిన్, గ్లైకోసిలేటెడ్ ఆల్బుమిన్ stops functioning the way it is supposed to, and that leads to a lot of complications. So మీ యొక్క షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటే కనుక, HbA1c లెవెల్స్ పెరిగిపోతూ ఉంటే ప్లీజ్ పే అటెన్షన్. మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా ఊరికే డాక్టర్లు చెప్పిన మందులు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే రేపు పొద్దున ఇంకా కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటాము అని చెప్పంటే కనుక మీకంటే దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. జాగ్రత్త. ఇది మందులతో సాల్వ్ అయ్యే విషయం కాదు. మందులతో లేకపోతే మందులు తీసుకోవడం వల్ల సాల్వ్ అయ్యే విషయం కాదు. మందులు దే హ్యావ్ ఎ రోల్ టు ప్లే. కానీ మీ యొక్క జీవన శైలిని మార్చుకోకపోతే కనుక, జీవన విధానాన్ని మార్చుకోకపోతే, ఈ యొక్క పోషకాలను సరిగ్గా తీసుకోకపోతే, విటమిన్లు, మినరల్స్ వీటిని సరిగ్గా తీసుకోకపోతే
ప్రోటీన్లు సరిగ్గా తీసుకోకపోతే దెర్ ఇస్ నథింగ్. మనను వీటి నుంచి రక్షించగలిగిన ఒక మెకానిజం ఏది, వ్యవస్థ ఏది లేదు. సో సో డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, ఇట్ లీడ్స్ టు సో మెనీ కాంప్లికేషన్స్ అండ్ కిడ్నీ డిస్ఫంక్షన్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అది కేవలం ఒక 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 ఒకటి అంటే ఒక కాంప్లికేషన్ మాత్రమే. సో జాగ్రత్త. సో ఐ థింక్ వీ నీడ్ టు, అంటే ఇవన్నీ ఒకవేళ ఈ వ్యాధులన్నిటి గురించి, లేకపోతే కిడ్నీ పని చేయట్లేదు అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, సరే అయిపోయిందండి, మీరు జీవితాంతం డయాలసిస్ మీద ఉండాలి, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి. సో ఇది కాదు. ఇప్పుడు ఏంటంటే అక్కడ దాకా ఎందుకు రానివ్వడం? దెర్ ఈస్ సో మచ్. ఇప్పుడు దాదాపుగా ఈ నాలెడ్జ్ అంతటిని మనం సరిగ్గా ఆకలింపు చేసుకుని, అవగాహన చేసుకుని, మనం సరైన అంటే జీవన విధానాన్ని, జీవన శైలిని మనం పాటించగలిగితే, అలాగే విటమిన్లు, మినరల్స్, వీటన్నిటిని మనం ఆ లోపాలన్నింటినీ సరిదిద్దుకోగలిగితే, సో వీటన్నిటిని కూడా మనం చాలా వరకు ఈ కాంప్లికేషన్స్ ని మనం నివారించవచ్చు. సో ఇన్సులిన్ గురించి ఇంకా మాట్లాడలేదు నేను పూర్తిగా. ఇన్సులిన్ ఫాస్టింగ్ లెవెల్స్ గురించి మాట్లాడలేదు. వీటన్నిటి గురించి ఇంకా విపులంగా మండే మనం కంటిన్యూ చేద్దాం. సో ద మండే మార్నింగ్ విల్ కంటిన్యూ దిస్ అండ్ ఐ హోప్ దిస్ హెల్ప్స్. మీకు కొంతవరకైనా అర్థమై ఉంటుందని చెప్పి ఆశిస్తాను. సో అర్థం కాకపోతే కనుక, ఎక్కడైతే అర్థం కాలేదో ఆ విషయాల్ని ఇప్పుడు కొన్ని ప్రశ్నల్ని నెక్స్ట్ 15 నుంచి 20 నిమిషాలు కొన్ని ప్రశ్నలు అంటే సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్